హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నా. మీరు ఎలాగున్నారు కామెంట్లో కామెంట్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అది బాదం పాయసం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ ఇన్ క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని బ్లెస్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. అలాగే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగానే నెయ్యిలోని సేమియాని వేయించేసుకున్నానండి. అలాగే కప్పు షుగర్ తీసుకున్నాను, 2 గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. వీటిని బాగా మరగనిచ్చుకోవాలి. సేమియా బాగా మెత్తగా ఉడకనివ్వకుండా చూసుకోండి. సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత కప్ బాదం పౌడర్ తీసుకున్నాను. ఇలా ఈ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చక్కగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. చూసారా, అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను ముందుగా ఇక్కడ వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు పాలు పోసుకున్నానండి. చల్లార్చిన పాలండి. చూడండి, ఇలా పాలు కూడా పోసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. చక్కగా మంచి కింద నుంచి కలుపుకోండి, బాగుంటుంది. చక్కగా కలుస్తుంది, అంతా చక్కగా నీట్గా ఈవెన్గా కలిసిపోతుంది. నెయ్యి వేసుకున్నాం కాబట్టి నెయ్యి కూడా మనకి పైకి తేలుతుంది. అంతేనండి, చాలా టేస్టీ అండ్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో బాదం పాయసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి.